క్షమించాలి. వారు నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు. ప్రభు అతన్ని లేపును అని దేవుని వాక్యంలో ఉంది. ఆ పాపమును క్షమిస్తాడు. అందుకే మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును అని రాయబడింది. కాబట్టి ఆ మాటలు చెప్పినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా ఆ బిడ్డను బాగు చేశాడు, సాక్షిగా చేశాడు, హెచ్ఐవి లేకుండా చేశాడు, కంటి చూపు వచ్చేలా చేశాడు, తిరిగి బిడ్డలను కనేలాగా ఆమెకు కృప చూపాడు. దేవుని బిడ్డరా, మనం ఎంత పాపులమైనా, మనందరూ పాపులమే. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కానీ యేసయ్య మనందరి పాపములను ఆయన మీద మోసి ఆయన మనం క్షమించారు. ఇదిగో లోక పాపము మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభుని గురించి చెప్పబడింది. కాబట్టి ఆయనే మనందరి పాపములకు విమోచకుడుగా ఈ లోకానికి దిగి వచ్చారు. కాబట్టి మన దోషములు ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు. మరి నా జీవితంలో ఎంతో మంది మేలు పొందిన వారిని నేను చూశాను. మీరు దేవుని బిడ్డరా, ఆశ్చర్యకరుడు ఆయన, అద్భుతాలు చేసే దేవుడు, విడిపించే దేవుడు, జయమిచ్చే దేవుడు, క్షమించే దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఐగుప్తులో పిరమిడ్స్ అని ఉంటాయి. అక్కడ చనిపోయిన రాజులను అక్కడ పెడితే ఎండి ద్రాక్షలాగా ఎండిపోయి ఉంటాయి శవాలు. కానీ ఐగుప్తు ప్రక్కనే బెత్లెహేమ్ యెరూషలేములో చూసినట్లయితే అక్కడ మరి ఒకే ఒక ఖాళీ సమాధి ఉంది. అది ఎవరిదంటే యేసు ప్రభుది. ఎందుకంటే యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మనల్ని కూడా మరణం నుండి విడిపించి పరలోకంలో చేస్తారు. ఎవడు నా యందు విశ్వాసం ఉంచునో వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరినీ ప్రభు క్షమించి మార్చి ఆయన రాజ్యంలో చేర్చడానికి ఆశపడుతున్నారు. ఒకసారి నేను సైకిల్ దొక్కుతున్నాను. సైకిల్ దొక్కేవాడు ఎటు చూడాలి? తిన్నగా చూడాలి. కానీ నేను సైకిల్ దొక్కేవాడిని విమానం వెంట చూసాను. విమానం అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి విమానం వెంట చూసి కంపలు పడిపోయాను.